స్క్విడ్ గేమ్ సీజన్ 2 టోటల్ 7 ఎపిసోడ్స్ తో ఒక్కో ఎపిసోడ్ 1 అవర్ ఉంటుంది. ఇంక ఈ సిరీస్ చూశాక నాకు ఒకటి అనిపించింది, నెట్ఫ్లిక్స్ బాబాయ్ సీజన్ 1 ని క్యాష్ చేసుకోవాలని ఈ సీజన్ 2 ని తీసినట్టున్నారు. చాలా లాగ్ ఎపిసోడ్స్ పెట్టి సీజన్ 2 మీద ఉన్న హైప్ ని పండబెట్టేశారు. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది, అది కూడా ఒక 3 ఎపిసోడ్స్ వల్ల. సీజన్ 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల నాకు అలా అనిపించింది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. పార్ట్ 1 లో విన్ అయిన హీరో మళ్ళీ ఆ గేమ్ కి వచ్చి ఈ గేమ్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరనేది తెలుసుకోవాలనుకుంటాడు. మనం ఫస్ట్ పార్ట్ చూస్తున్నప్పుడు చాలా థ్రిల్ ఇచ్చింది. అందులో ఉండే గేమ్స్ అయితే మనల్ని సీటేజ్ లో కూర్చోబెడతాయి. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా రేసీగా ఉంటుంది, అంటే ఎక్కడ బోర్ కొట్టదు. ఎమోషన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. కానీ సీజన్ 2కి వచ్చేటప్పటికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా మంచి క్యారెక్టర్స్ లేవనిపించాయి. కొన్ని క్యారెక్టర్స్ ని పెట్టుకున్నారు, లైక్ ఇద్దరు తల్లి కొడుకులు, ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఒక ట్రాన్స్జెండర్. కానీ ఆ క్యారెక్టర్స్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. ఇందులో కొత్త గేమ్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ పార్ట్ లో మనం చూసినప్పుడు వచ్చిన థ్రిల్ ఈ పార్ట్ లో రాలేదు. పైగా దీనికి సీజన్ 3 కూడా ప్లాన్ చేశారు. దానివల్ల ఏమైందంటే స్టోరీ తక్కువైపోయింది, ల్యాగ్ ఎక్కువైపోయింది. అసలు అవసరం లేదు నెక్స్ట్ పార్ట్. ఎపిసోడ్ లెంత్ తగ్గించి స్క్రీన్ ప్లే కొంచెం రేజీగా పెట్టుకొని ఈ సీజన్ తోనే కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది. మేబీ నెట్ఫ్లిక్స్ బాబాయ్ వల్ల పార్ట్ 3 ప్లాన్ చేసినట్టున్నారు. మనీ హైస్ట్ వర్కౌట్ అయినట్టు స్క్విడ్ గేమ్ కూడా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు, కానీ దీనికి అంత సీన్ లేదు. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే, స్క్విడ్ గేమ్ సీజన్ 1 నచ్చిన వాళ్ళు ఈ సీజన్ 2 మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి. ఇంకా నార్మల్ ఆడియన్స్ అయితే మీకు స్లో పేస్డ్ సిరీస్ నచ్చితే ఈ సిరీస్ నచ్చుతుంది, లేదంటే చాలా కష్టం.